ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం తమ తమ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. ఉద్యోగస్తులకు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో ఈ వారం కొంత పని ఒత్తిడి తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క మార్గదర్శనంలో పనిచేయగలుగుతారు. వారు చెప్పేటటువంటి పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే అటువంటి పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారో వారందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి మంచి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోగలుగుతారు. దూరదేశాల ప్రయాణాల కోసం, అక్కడ ఉపాధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా ఈ వారం ఎక్కువగా అనుకూలంగా ఉండే సందర్భాలు ఉండబోతున్నాయి. ప్రయాణాల గురించిన శుభవార్తలు కూడా మీరు అందుకోగలుగుతారు. పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులు ఆహ్వానించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మీరు మీ గ్రామాలకు పర్యటనలు చేయటము, అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. కుటుంబానికి అవసరమైన కొన్ని సౌకర్యవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అలాగే కొంత మొత్తంలో ధనాన్ని సమకూర్చుకొని విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసేందుకు ఈ వారం ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల విషయాల్లో పెద్దవారికి మంచి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు కొన్ని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇబ్బందులు కలిగించేటటువంటి పనులకు ఏమాత్రం కూడా మీరు ఆకర్షితులు కాకూడదు, ఆస్కారం కూడా ఇవ్వకూడదు. ఇక పెద్దలతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు దుందుడుకుగా వ్యవహరించకూడదు. వారిని గౌరవించాలి. వారు ఏం చెప్తున్నారో వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మితమైనటువంటి భాషణతో సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ఒదిగి ఉంటే అంత శుభ ఫలితాలు ఈ వారం మీరు పొందగలుగుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వారం శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామాష్టకమును పారాయణం చేయటం కానీ, రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండటం కానీ, అలాగే శ్రీరాముణ్ణి తులసీ దళములతో అర్చన చేయటం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే, పరిహారాలే.